హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. మన లైఫ్ 80 to 90% మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా. ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా, పేరు బలం అంటారు. పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది, పేరు బాగోకపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పేరు ఎలా ఉన్నది, అలానే చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పచ్చు. అలానే ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లో కూడా మన 100 years మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి, దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి. ఓకే. తర్వాత మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు. ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది. అలానే ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను. నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సార్ న్యూమరాలజీ ప్రకారంగా మనం ఇంటి దగ్గర ఉండే మన నంబర్ కూడా డిసైడ్ చేస్తుంది, దానివల్ల కూడా మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంటారు. అందులో ఎంత వాస్తవం ఉంది సార్? ఇప్పుడు మనం ఉండేది ఆ ఇంట్లో, ఆ ఇంటి నంబరు, అన్ని నంబర్లు మంచిగా నేను కాదంటలా, కానీ ఆ ఇంటి నంబరు మనకు రివర్స్ నంబర్ అనుకోండి. మనం చూడండి, మన ఇంట్లో మనం సుఖంగా ఉంటాం, మన అన్నదమ్ముల ఇళ్లలో కూడా అది కూడా మన ఇల్లే, కానీ అంత ఆనందంగా ఉండలేకపోవచ్చు మన ఇంట్లో ఉన్నంత ఆనందంగా. సపోజ్ మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, అది కూడా మంచి ఇల్లే, కానీ మన ఇంట్లో ఉన్నంత ఫ్రీగా, మన ఇంట్లో ఉన్నంత సేఫ్గా ఉండలేం. అలానే మనకి భగవంతుడు ఒక నంబర్ ఇచ్చి పంపుతాడు. నువ్వు 6వ నంబర్ అని పంపించాడు అనుకో, 6వ నంబర్ తీసుకొని భగవంతుడి నిర్ణయం ప్రకారం వచ్చాం. ఇప్పుడు మీరు తీసుకునే ఇంటి నెంబర్ 3వ నంబర్లో తీసుకున్నారు అనుకో, 6 పువ్వులు 3 కాయలు, డిస్టర్బెన్స్. నువ్వు ఎంత తెలివిగల్లోడు అయినా ఏమైనా కానీ పనులన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి. నువ్వేమనుకుంటావంటే వాడు మంచోడు కాదు, వాడు నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టాడు, వీడు ఇబ్బంది పెట్టాడు అంటుంటావు. అక్కడ వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టలా, వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు చేసింది నీ హౌస్ నెంబర్. ఎందుకంటే నువ్వు పొద్దున్న లేస్తే సాయంత్రం మీ ఇంట్లో పనుకొని అన్ని పనులు చేసుకొని వెళ్తావు. అక్కడ నెగిటివ్ పడి అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ రిఫ్లెక్ట్ అయ్యి అలా అవుతూ ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, అసలు ఇల్లు అనేది అది అద్దిల్లు అయినా సొంత ఇల్లు అయినా అక్కడ మన జీవితాన్ని అక్కడ గడపాలి ఎక్కువ టైం. కాబట్టి అసలు మీరు అపార్ట్మెంట్ కానీ సొంత ఇల్లు కానీ ఏదైనా తీసుకునేటప్పుడు ఇది మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ఇల్లా కాదా అనేది ఒక మాట అడగండి. అడిగితే ఇది బాగుందంటే కంటిన్యూ చేసుకోండి. అందరు చాలా వరకు వాస్తు చూపించుకుంటారు, వాస్తు ప్రకారం చూసుకోవాలి. ప్లస్ హౌస్ నంబర్ ఉంటుంది ఒకటి, ఆ నంబర్ కూడా చూసుకోవాలి. చాలామంది ఇళ్లలో వాస్తు అంతా పర్ఫెక్ట్గా ఉండి కూడా ఫ్యామిలీస్ నిలవని చాలా ఉన్నాయి. అలా నిలవని వాళ్ళకి నేను ఎంతోమంది 36వ నంబర్ అండి, మాది 36 ఫ్లాట్ అండి అని చెప్పి వచ్చి ఎప్పుడు చూసినా మా ఇంట్లో ఫ్యామిలీలో గొడవలు అవుతుండే అండి అంటే, ఆ 36 నెంబర్ని 37 చేసినాక ఆ ఫ్యామిలీస్ అన్నీ నిలబడి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ 36 అంటేనేమో అమ్మాయి అబ్బాయి వలన డిస్టర్బ్ అవుతారు. అదే 37వ నెంబర్ అంటే ఇద్దరు ఆనందకరమైన జీవితం గడుపుతారని అది కూడా మీ ఫోన్లోనే ఉంటుంది. అది నేను అంటుంది. ఇక్కడ మీరు 36, మా ఇంటి నెంబర్ 36 అన్నారు అనుకో, ఆ 36 ప్రెడిక్షన్ చదవాలి. ఆ ఇంట్లో ఉండాలా వద్దనేది చెప్పేసిద్ది. అట్లా కాదులేనమ్మా అని 37 చేసాం అనుకోండి, ఇప్పుడు 36 పక్కన ఏం చేస్తాం, ఒక ఏ కలుపుతాం. సపోజ్ ఏనో 1 కలిపితే అది 37 అయిపోతుంది కదా, అది కూడా చదవాలి. అప్పుడు 37 అలా ఉంటుంది. 37 ఉంటే ఆనందకరమైన జీవితం గడుపుతారని ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి ఆనందకరమైనటువంటి జీవితం గడపచ్చు. ఇక్కడ నేను ఇల్లు మారిపోమంటలా, లేదు సొంత ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని నేను అంటలా. చిన్న మార్పు చేసుకోండి. చిన్న మార్పు చేసుకుంటే ఆ చిన్న మార్పే ఒక ట్యాబ్లెటే జ్వరం తగ్గిస్తుంది, ఒక ట్యాబ్లెటే మోషన్స్ ఒక ట్యాబ్లెటే ఏదో చేస్తుంది. అలానే ఇంటి నెంబర్ కూడా ఒక చిన్న నెంబరు మీ లైఫ్లో మార్పు తెస్తుంది. అందుకని ఎవరైనా ప్రయత్నమే, నేను అంటుంది ప్రయత్నం లోపల ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు అనేది ఆలోచించుకొని చేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్. న్యూమరాలజీ సచ్ ఎ గుడ్ సబ్జెక్ట్. ఎవరెవరన్నా కాదన్నా ఒక సూపర్ డూపర్ నంబర్ అమ్మ. ఎందుకంటే ప్రజలు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు కదా, నేను శుక్రవారం ఒక అబ్బాయికి శంషాన్ విజయవాడ 14 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు.
నా దగ్గరికి వచ్చిన నిన్న ఆపరేషన్ నిన్నే అడిగల్లా చేయించుకున్నారు 23వ తారీఖు ఇందాక చెప్పా కదా అదృష్ట ద్వారం అని. అలా నన్ను అడగటం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే అదృష్ట ద్వారంలో చేపిస్తా, అంటే ఆ లైఫ్ కూడా అదృష్టంగా ఉంటుంది. అడగకపోవటం వల్ల డాక్టర్ గారు ఏదో డేట్ ఇస్తారు. డాక్టర్ గారికి సైన్స్ అదే వైద్యం తెలుసు కానీ డేట్లు తెలియదు కదమ్మా, సింపుల్ లాజిక్ కదా. అందుకని ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తాడు. ఇప్పుడు పంతులు గారు కానీ లేదంటే పాస్టర్స్ కానీ వీళ్ళకి టైంని బట్టి చేస్తారు. ఇప్పుడు ఆదివారం ఉందనుకో మంచి డేటు, కానీ పాస్టర్ గారికి కుదరదు, ఆయన కుదిరిన డేట్లో చేస్తాడు. అట్లా వాళ్ళకి డేట్లు తెలియక పాపం వాళ్ళు కావాలని చేయరు. అదే మమ్మల్ని కనుక్కుంటే ఏంటి, మేము డేట్ల మీదే వర్క్ చేస్తాం కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయి. నమస్కారం.